గత కొన్ని నెలలుగా బంగారం ధరలు వేగంగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల బంగారం జీఎస్టీతో సహా దాదాపు 94,000 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ జీఎస్టీతో సహా 90,000కి అటు ఇటుగా ఉంది. కాబట్టి జీఎస్టీ మినహాయించి 10 గ్రాములకు 92,840కి చేరుకుంది. పెట్టుబడిదారులకు గొప్ప అవకాశమే అయినప్పటికీ వివాహ నగలు కొనే వారికి ఒక ఇబ్బందిగా మారింది. అయితే ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాలలో బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల ఉండవచ్చు. వినియోగదారులు దాని నుండి నేరుగా ప్రయోజనం పొందవచ్చు. 38% వరకు తగ్గుదల సాధ్యమేనా? మనీ కంట్రోల్ ప్రకారం అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ ప్రకారం ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $1,820కి తగ్గవచ్చు. ఇది ప్రస్తుత ఔన్స్ ధర $3,880. గణనీయమైన తగ్గుదల అవుతుంది. ఈ అవకాశం నిజమైతే భారతదేశంలో బంగారం ధరలు కూడా గ్రాముకు 10 గ్రాములకు 55,496 రూపాయలకు తగ్గవచ్చు. గత కొన్ని నెలలుగా ప్రపంచ అస్థిరత, ద్రవ్యోల్బణం, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల బంగారం ధరలు పెరిగాయి. అయితే ఈ రేట్లు ఎంతకాలం ఉంటాయనే దానిపై నిపుణులు విభేదిస్తున్నారు. బంగారం ఖరీదైనందుకు మైనింగ్ పెరుగుతోంది. 2024లో ప్రపంచంగా బంగారం ఉత్పత్తి 9% పెరిగింది. ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. పాత బంగారాన్ని పెద్ద ఎత్తున రీసైకిల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు 2024లో 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అయితే ప్రపంచ బంగారు మండలి సర్వే ప్రకారం 71% కేంద్ర బ్యాంకర్లు వచ్చే ఏడాది బంగారం కొనుగోలును తగ్గించుకోవచ్చు. పెరిగిన ఒప్పందాలు క్షీణతకు సంకేతమని చరిత్ర సూచిస్తుంది. 2024లో బంగారు పరిశ్రమ లావాదేవీలు 32% పెరిగాయి. గతంలో లావాదేవీలు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత బంగారం ధరలు తగ్గాయి. అయితే మనీ కంట్రోల్ ప్రకారం అందరు నిపుణులు జాన్ మిల్స్ తో ఏకీభవించారు. వాల్ స్ట్రీట్లోని కొన్ని పెద్ద సంస్థల ప్రకారం బంగారం ధరలు మరింత పెరగవచ్చు. రాబోయే 2 ఏళ్లలో బంగారం ధర ఔన్సుకు $3,500 చేరుకుంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. గోల్డ్మెన్ సాక్స్ ప్రకారం 2025 చివరి నాటికి బంగారం ధర $3,300కి చేరుకోవచ్చు. మొత్తంగా బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. కానీ నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వినియోగదారులను, పెట్టుబడిదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బంగారం ధరలు 38% తగ్గుతాయా లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకుంటాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తోంది.